హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఖచ్చితంగా కరెంట్ ఎకానమీ నుంచి మీకు ప్రశ్న అనేది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఓకేనా? ఒకటి, ఇప్పుడు నేను జూన్ మంత్కి సంబంధించి లాస్ట్ మంత్ జూన్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఒకసారి కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఎలా ఉంది, మన కరెంట్ ఎకానమీ ఎలా ఉంది మీకు తెలుస్తుంది. ఓకేనా? రైట్. ఓకేనా? ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసింది. మొన్న మార్చి 31వ తారీఖున ఆర్థిక సంవత్సరం ముగిసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం యొక్క వృద్ధి రేటు 7.7% అని చెప్పి ఇటీవల మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గణాంకాలు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే, మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకేనా? రైట్. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఇటీవల మన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత విడుదల చేసినటువంటి ఈ గణాంకాలు మనం ఒకసారి పరిశీలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం యొక్క వృద్ధి రేటు ఎంత అంటే 7.7% నమోదవడం అనేది జరిగింది. మరి ఇది నామమాత్రపు వృద్ధి రేటా లేకపోతే వాస్తవ వృద్ధి రేటా అంటే ఇది వాస్తవ వృద్ధి రేటు. అనగా దీనిని ఏం పిలుస్తామంటే రియల్ జీడిపి అని పిలుస్తాం. ఓకేనా? అసలు ఇంతకీ నామినల్ జీడిపికి రియల్ జీడిపికి మధ్య తేడా ఏంటి సార్ అని మీరు అడగచ్చు. సింపుల్ గా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వాస్తవ ఆదాయం, రెండవది వచ్చేసి నామమాత్రపు ఆదాయం. ఈ రెండింటి మధ్య చాలా సింపుల్ చూడండి. నామమాత్రపు అన్న ప్రస్తుతం అన్న రెండు ఒకటే, నామమాత్రపు అన్న ప్రస్తుతం అన్న రెండు ఒకటే, వాస్తవ ఆదాయం అన్న గతం అన్న రెండు ఒకటే. గతం అంటే ఇక్కడ ఆధార సంవత్సరం వస్తుంది, ఆధార సంవత్సరం. ఓకేనా? ఆధార సంవత్సరం. ఇక్కడ చూడండి 2025-2026 ఆర్థిక సంవత్సరం ప్రస్తుతం. ఓకేనా? రైట్. మళ్ళీ ఇదే సంవత్సరం తీసుకోండి. ఓకేనా? ఏం తీసుకోవాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తిని అదే సంవత్సరం ధరతో గుణిస్తే, సేమ్ ఇయర్ ధరతో గుణిస్తే మనకు వచ్చేదే నామమాత్రపు ఆదాయం. ఓకేనా? ఒకటి. రెండవది ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అనగా 2025-26 ఆర్థిక సంవత్సరం జరిగినటువంటి ఉత్పత్తిని ప్రస్తుత సంవత్సరం ధరతో కాకుండా ఆధార సంవత్సరం ధర, ఆధార సంవత్సరం ఏది 2022-23, ఇది ఆధార సంవత్సరం. ఈ ధరతో గుణిస్తే మనకి వాస్తవ ఆదాయం వస్తుంది. ఓకేనా? రైట్. ఇది చూడండి, రెండు కూడా ఒకటే ఉత్పత్తి కానీ ధరలు వేరు. ప్రస్తుత సంవత్సరం జరిగినటువంటి ఉత్పత్తిని ప్రస్తుత సంవత్సరం ధరతో గుణిస్తే వచ్చేది మనకి ప్రస్తుత ఆదాయం. దానినే నామమాత్రపు ఆదాయం అంటాం, దానినే ప్రస్తుత ధరలలో ఆదాయం అని పిలుస్తారు. ఓకేనా? ఒకటి. రెండవది, ప్రస్తుత సంవత్సరంలో జరిగినటువంటి ఉత్పత్తిని ప్రస్తుత సంవత్సరం యొక్క ధరతో కాకుండా ఆధార సంవత్సరం యొక్క ధరతో గుణిస్తే వాస్తవ ఆదాయం వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వృద్ధి రేట్ అనేది వాస్తవ వృద్ధి రేట్, అంటే ఆధార సంవత్సరంతో గురించినటువంటి వృద్ధి రేటును ఇందాక నేను చెప్పాను. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ రియల్ జీడిపి 2025-26లో రియల్ జీడిపి ఎంత అంటే 7.7%, నామినల్ జీడిపి ఎంత అంటే 8.9%. రియల్ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ మీకు జాతీయ ఆదాయంలో మనకి ఫస్ట్ ఉత్పత్తి మదింపు పద్ధతులనే వస్తాయి. ఓకేనా? ఈ జీవీఏ అనేది గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏం మిత్రమా? జీవీఓ గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ ఇన్పుట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా. మీకు అక్కడ చాలా
ఈజీగా ఉంటుంది. జీవీఏ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జీడిపి, గ్రాస్ వాల్యూ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ ఇన్పుట్ అని చెప్పి ఒక ఫార్ములా ఉంటుంది. సరే అది చూద్దాం, పెద్ద ప్రాసెస్ అది. జీవీఏ, రియల్ జీవీఏ ఎంత అంటే 7.9%, నామినల్ జీవీఏ ఎంత అంటే 9.1%. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా మన భారతదేశంలో ప్రస్తుత ధరల్లో ఆదాయం కంటే స్థిర ధరల్లో ఆదాయం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకురా అంటే ప్రస్తుత సంవత్సరంలో ఉన్నటువంటి ధర కంటే గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి ధర తక్కువ కదా, అంతే కదా. కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే తక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రస్తుత ధరల్లో ఆదాయం కంటే స్థిర ధరలలో ఆదాయం అనేది తక్కువ ఉంటుంది. ప్రస్తుత ధరల్లో ఆదాయం ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత ధరల్లో ఆదాయం ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటంటే వస్తువు ధర పెరిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఇది పెద్ద ప్రాసెస్. జాతీయ ఆదాయంలో మీకు ఇవాళ వాస్తవ ఆదాయము, నామమాత్ర ఆదాయం మధ్య తేడా ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ చెప్పుకున్నా, ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, కంప్లీట్ గా మన ఇండియన్ ఎకానమీ కోర్సులో ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ని మీరు ఈ ప్లే స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ ఎకానమీ క్లాస్ బ్రహ్మాండంగా చెప్పుకోవడం మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, వెయిట్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అన్ని కూడా నిరూపిస్తా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మరి ఈ సంవత్సరం 7.7% గ్రోత్ రేట్. లాస్ట్ ఇయర్ ఎంత 2024-25లో ఇదే రియల్ జీడిపి ఎంత అనేసి అంటే 7.1%. సో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి గ్రోత్ రేట్ అనేది మన దేశంలో పెరగడం అనేది జరిగింది. మరి ఈ సంవత్సరం పెరగడానికి గల కారణం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, తయారీ రంగం మంచి ఊతం ఇచ్చింది. కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం కూడా బాగా డెవలప్ అయింది. ఫినాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సర్వీసులు కూడా, డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే మన దేశం వినియోగం బాగా హయ్యర్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా డెవలప్ అయింది. ఇక్కడ చూస్తే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ సంవత్సరం ఎంత అంటే 2,27,447 రూపాయలు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 6.8% పెరగడం అనేది జరిగింది. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకు సర్వీస్ సెక్టర్ లో Q4 లో అంటే మొన్న Q4 అంటే మొన్న రీసెంట్ గా ముగిసినటువంటి Q4 దాంట్లో గణాంకాలు ఎలా ఉన్నాయి మీకు ఇక్కడ ఇచ్చాను, ఒకసారి గమనించండి. ఓకేనా, మీకు కరెంట్ ఎకానమీ నేను సపరేట్ గా ఒక పీడిఎఫ్ చేసి మీకు అందిస్తా. ఓకేనా, కరెంట్ ఎకానమీ సపరేట్ గా పీడిఎఫ్ చేసి అందిస్తా. వెయిట్. ఓకేనా, క్లాసెస్ అనేది అప్లోడ్ చేయను, మీకు నేను పీడిఎఫ్ అందిస్తాను, రైట్ గా చదువుకోండి. ఓకేనా, నెక్స్ట్ 4వ త్రైమాసికంలో అంటే చూడండి ఇక్కడ 2025-26 ఆర్థిక సంవత్సరం. ఎప్పుడు కూడా ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమవుతుంది. అనగా ఈ ఆర్థిక సంవత్సరంలో Q1 అని చెప్పి, Q2 అని చెప్పి, Q3 అని చెప్పి, Q4 అని చెప్పి ఉంటుంది. Q1 వచ్చేసి ఏప్రిల్, మే, జూన్. ఓకేనా, అదేవిధంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. Q3. Q4 వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫెబ్, మార్చ్ 31వ తారీఖున ముగుస్తుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు ప్రారంభమై మార్చి 31వ తారీఖు ముగుస్తుంది. సో Q4 లో మన భారతదేశం 4వ త్రైమాసికంలో మన దేశం $7.1 బిలియన్ కరెంట్ ఖాతా మిగిలి ఏర్పడిందంట. లాస్ట్ Q4 లో. Q4 లో మన భారతదేశం మీకు అది గుర్తొస్తుందా, BOPలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో మనకి కరెంట్ అకౌంట్ అని చెప్పి, క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి రెండు ఉంటాయి. కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. దీంట్లో కరెంట్ అకౌంట్ మిగిలి ఏర్పడింది. మన BOPలో ఎప్పుడైతే మిగిలి ఏర్పడుతుందో ఆటోమేటిక్ మన దేశం వృద్ధి చూస్తుందని అర్థం. ఓకేనా, ఎగుమతులు పెరిగాయని అర్థం. సో కరెంట్ అకౌంట్ లో లాస్ట్ Q4 లో $7.1 బిలియన్ మన భారతదేశంలో మిగిలి అనేది ఏర్పడిందంట. ఓకేనా, నెక్స్ట్ 2026-27లో దేశ జీడిపి వృద్ధి రేటు 6.4% తగ్గించినటువంటి ఫిచ్ రేటింగ్స్ అనే సంస్థ. ఓకేనా, 2026 ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేట్ అనేది 6.4% నమోదు కావచ్చు అని చెప్పి చెప్పింది. మరి ఇంత తక్కువ నమోదు కావడానికి గల కారణాలు ఏంటంటే పశ్చిమ ఆసియా యుద్ధం, ఇరాన్ పైన అమెరికా దేశం చేస్తున్న యుద్ధం. దీని కారణంగా ఆ దేశం నుండి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేటటువంటి హర్మోజ్ జలసంధి అనేది పూర్తిగా మూతపడింది. దీని ద్వారా ప్రతి ఒక్క దేశంతో పాటు భారతదేశంలో ఇంధన రంగంలో సంక్షోభం ఏర్పడింది. సో దీంతో భాగంగా మన భారతదేశంలో ధర పెరుగుతుంది ఆటోమేటిక్గా. ధర పెరిగే కొద్ది ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, గ్రోత్ రేట్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. ఓకేనా, కాబట్టి రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఇంధన సంక్షోభం,
ద్రవ్యోల్బణం కారణంగా ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతుంది, వృద్ధి తగ్గుతుంది. ఓకేనా. నెక్స్ట్ భవ్య పోర్టల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భవ్య అంటే ఏమిటి? భవ్య మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఈ స్కీమ్ పైన ఖచ్చితంగా బిట్ వస్తాను. ఓకేనా. రైట్. భవ్య భవ్య అనే ఒక స్కీమ్, దీనిని మార్చ్ 18వ తారీఖున కేంద్ర కేబినెట్ ఆమోదించింది. భవ్య అంటే ఏంటంటే భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన. భారత ఔద్యోగిక వికాస్ యోజన. ఈ పథకాన్ని 33,660 కోట్ల రూపాయలతో మన భారతదేశంలో 6 సంవత్సరాల కాలానికి అమలు చేస్తున్నారు. అంటే 2026 నుంచి 2031 వరకు అమలు చేస్తారు. ఈ పథకంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 100 పార్కులను డెవలప్ చేస్తారు. మరి ఎందుకు డెవలప్ చేస్తారంటే ఎవరైనా వచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెడితే వాళ్ళకు అన్ని రకాల అనుమతులతో కలిగినటువంటి పార్కును వాళ్ళకి కేటాయించడం కోసం 100 పార్కులను డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 పార్కులను డెవలప్ చేయబోతున్నారు. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పథకం యొక్క పర్యవేక్షణ వరకు అన్ని కూడా ఒకే వెబ్ నోట్ లో దొరుకుతాయి, ఒకే వెబ్ పోర్టల్ లో దొరుకుతాయి. అది భవ్య పోర్టల్లో ఇటీవల వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించడం అనేది జరిగింది. సో ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు మంత్రిత్వ శాఖ విధులు నిర్వర్తిస్తున్నారు. నెక్స్ట్ 2014-15 నుండి నేటి వరకు చూసుకుంటే భారతదేశం $843 బిలియన్ FDIలను ఆకర్షించిందంట మన భారత్. ఓకేనా. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. $843 బిలియన్. $843 బిలియన్ గత 6 సంవత్సరాల్లో 10 ఇయర్స్ నుంచి దాన్ని ఆకర్షించడం అనేది జరిగింది. సో FDIలో ఎక్కువగా ఏ దేశం నుండి మన భారతదేశానికి వస్తున్నాయంటే సింగపూర్. ఓకేనా. సింగపూర్, మ్యాసెస్ ఇలాంటి దేశాల నుండి. నెక్స్ట్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. ఈ పథకాన్ని 2016 ఈ పథకాన్ని 2016 జూన్ 9వ తారీఖున ప్రారంభించమని జరిగింది. 2026 జూన్ 9వ తారీఖుకి భారతదేశంలో ఈ పథకాన్ని ప్రారంభించబడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ప్రతి నెల కూడా జూన్ 9వ తారీఖున ఈ పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీలు అంటే ప్రసవ పూర్వం అంటే ఏమి, బిడ్డని కనక ముందు, డెలివరీ కాక ముందు ఆ గర్భిణీ స్త్రీ ఎలా ఉంది, గర్భిణీ స్త్రీ ఆరోగ్యం ఎలా ఉంది, లోపల ఉన్నటువంటి బేబీ ఆరోగ్యం ఎలా ఉంది, మొత్తం మీద ఆ గర్భిణీ స్త్రీకి సంబంధించినటువంటి అన్ని ఆరోగ్య సమస్యలను గుర్తించడం కోసం, ఓకేనా, వాళ్ళకి ఏమైనా ప్రత్యేక డిసీజ్ ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ ఇవన్నీ కూడా ప్రతి నెలకు జూన్ 9వ తారీఖున ప్రత్యేకంగా వాళ్ళకు ఒక కార్యక్రమం అన్నట్టు, ఓకేనా, నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఈ పథకం ఇటీవల వార్తలు వచ్చింది. నెక్స్ట్ 58 కోట్లు దాటినటువంటి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకం. సో ఖాతాల సంఖ్య 58 కోట్లు దాటాయి. చూడండి ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పథకం. ఓకేనా. ఈ పథకాన్ని 2014 ఆగస్టు 28వ తారీఖున ప్రారంభించడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది ఈ పథకాన్ని ప్రారంభించి. అయితే ఈ పథకంలో భాగంగా జీరో అకౌంట్ లో భాగంగా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా, కుటుంబం కూడా బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో జీరో అకౌంట్ కింద దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 58 కోట్ల మంది ఖాతాలు తెరవడం అనేది జరిగింది. ఇటీవలది వార్తలు ఇచ్చింది. అదేవిధంగా 2 లక్షల వరకు కూడా మనకు బీమాను కల్పిస్తారు ఈ పథకం కింద. అదేవిధంగా 10,000 రూపాయలు కూడా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కింద కల్పిస్తారు. అంటే ఎటువంటి ప్రూఫ్ను కూడా మనం సమర్పించకుండా డైరెక్ట్ గా ఈ అకౌంట్ హోల్డరు 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, అదనపు సౌకర్యం కింద పొందొచ్చు. మళ్ళీ దానికి తిరిగి మనకి కట్టేయాలి, దీనిపైన వడ్డీ ఉంటుంది. ఓకేనా. సో ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తిరిగి కట్టాలి, వడ్డీ ఉంటుంది. ఓకేనా. ఇది మనకు ఉన్నటువంటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. అయితే ఈ ఖాతాలో అధిక శాతం మంది కూడా పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ ఖాతా ఉన్నారంట. నెక్స్ట్
ప్రధాని అధ్యక్షతను ఇటీవల ముగిసినటువంటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీకు అందరికీ తెలిసినదే. 2015 జనవరి 1వ తారీఖున నీతి ఆయోగ్ ఏర్పడింది. ఎక్కడ? నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. 2015 ఫిబ్రవరి మాసంలో మొట్టమొదటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ జరిగింది. 2026లో జరిగినటువంటి ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనేది 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం మొన్న ఎక్కడ ముగిసిందంటే ఢిల్లీలో ముగిసింది. ఓకేనా? 2047 నాటికి మన భారతదేశాన్ని వికసిత భారత్, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన భారతదేశం వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. వీటిపైన చర్చించారు. ఇంకోటి ఏంటంటే 2015లో ప్రారంభించబడినటువంటి ఈ గవర్నింగ్ కౌన్సిల్ ప్రారంభించబడినటువంటి నేటి వరకు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కాలేదు. కానీ 2026లో జరిగినటువంటి ఈ 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ఓకేనా, అందరూ ఈ ఈ కౌన్సిల్ సమావేశానికి హాజరు అవడం అనేది జరిగింది. నెక్స్ట్, భారత్ నేపాల్ దేశాల మధ్య సరిహద్దుల మధ్య చెల్లింపుల కోసం యూపీఐ వ్యవస్థ, ఎన్పిఐ వ్యవస్థను ఇటీవల అనుసంధానించారు. ఇక చూడండి, ఫస్ట్ మన భారతదేశంలో యూపీఐ అనగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీనిని 2016 ఏప్రిల్ 11వ తారీఖున తీసుకురావడం అనేది జరిగింది. 2026 ఏప్రిల్ 11 నాటికి మన భారతదేశం దీన్ని తీసుకొచ్చి 10 years కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. అదేవిధంగా మన భారతదేశంలో యూపీఐ వ్యవస్థని ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి దేశాల సంఖ్య 10 దేశాలు, 10 countries మన భారతదేశ యూపీఐ వ్యవస్థ వినియోగిస్తున్నాయి. 9వ దేశం ఇటీవల కాంబోడియా వార్తలు నిలిచింది. ఎప్పుడు అంటే లాస్ట్ మంత్ జూన్ మంత్లో. 10వ దేశం ఎదురు అంటే మన గ్రీస్ కంట్రీ. ఈ దేశంలో జూన్ 30 2026 నుంచి అమలులోకి రావడం అనేది జరిగింది. సో నేపాల్, యుఏఈ, మారిషస్, సింగపూర్, ఓకే, ఇలాంటి దేశాల్లో మన యూపీఐ, శ్రీలంక ఇలాంటి దేశాల్లో ప్రస్తుతం మన భారతదేశ యూపీఐ వ్యవస్థలు వాడుతున్నారు. అయితే భారతదేశ విద్యార్థులు నేపాల్ చదువుతుంటారు, నేపాల్ వాళ్ళు మన భారతదేశంలో ఉంటారు. ఈ ఇద్దరు పౌరుల మధ్య ట్రాన్సాక్షన్ మరింత ఈజీగా చేయడం కోసం భారతదేశ యూపీఐ వ్యవస్థ, నేపాల్కు చెందిన యూపీఐ వ్యవస్థ పేరు ఎన్పిఐ, ఈ రెండు ఇటీవల కలపడం అనేది జరిగింది. ఓకేనా? 2026 చివరి నాటికల్లా సీసెల్స్ దేశంలో మన భారతదేశ యూపీఐ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. ఓకేనా? రైట్. నెక్స్ట్, 2026-27లో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.6% నమోదు కావచ్చు అని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఇందాక పిచ్ రేటింగ్స్ అనే సంస్థ 6.4% నమోదు కావచ్చు అని చెప్పింది. వరల్డ్ బ్యాంక్ ఏమో 6.6% నమోదు కావచ్చు అని చెప్పి చెప్తున్నది. ఓకేనా? నెక్స్ట్, ఫ్రాన్స్ నైస్ మసేనాలో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు యూపీఐ వ్యవస్థను ప్రారంభించారు. ఓకేనా? భారతదేశ యూపీఐ వ్యవస్థని ఫ్రాన్స్ దేశంలో ఈఫిల్ టవర్ ఉంది కదా, ఆ ఈఫిల్ టవర్ లో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో 2024లో ప్రారంభించారు. ఈఫిల్ టవర్ లో పర్యాటకుల కోసం. కానీ ఫ్రాన్స్ దేశంలో ఇటీవల G7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో సమావేశమయ్యాడు. ఓకేనా? అక్కడ సందర్భంగా ఈ పీయూష్ గోయల్ గారు వెళ్ళారు. పీయూష్ గోయల్ గారు ఆ దేశంలో నైస్ మసేనా అనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రీటైల్ స్టోర్లో, అంటే ఒక వ్యాపార ఏదైనా ఒక అంగడిలో ప్రారంభించమని జరిగింది. దీంతో ఏమైంది, ఆ దేశంలో పర్యాటక రంగంలోనే కాకుండా ఆ దేశంలో రీటైల్ వ్యాపారస్తులు కూడా అన్ని షాపుల్లో కూడా మన భారతదేశ యూపీఐ అందుబాటులోకి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్, 2026 మే నెలలో WPI ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 9.68% చేరుకున్నది. ఓకేనా? WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఓకేనా? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మన భారతదేశంలో జీడిపికి బేస్ ఇయర్ మార్చేశారు. ఓకేనా? అదేవిధంగా WPI స్థానంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ స్థానంలో మన భారతదేశ PPI లాస్ట్ మంత్ జనవరి 15 నుంచి గణిస్తున్నారు. PPI ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, దీని వీడియో సపరేట్గా చేస్తున్నారు, మీరు ఒకసారి చూడండి. ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంతర్జాతీయ వ్యాప్తంగా WPI బదులు ప్రస్తుతం PPI వాడుతున్నారు. అదేవిధంగా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇది వినియోగదారుల కోసం.
అయితే మళ్ళీ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇది మనకి పారిశ్రామిక రంగం సంబంధించి. అదేవిధంగా మనకి అసంఘటిత రంగంలో సూచించడం కోసం ఇవన్నీ కూడా అందుబాటులోకి రాస్తున్నాయి. ఇవన్నీ ప్రత్యేకమైన మన భారతదేశ సూచీలు. ఓకేనా? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, అదేవిధంగా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ట్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే సంస్థ. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అనే సంస్థకి ఇటీవల నవరత్న స్టేటస్ ఇచ్చారు. మన భారతదేశంలో 27th నవరత్న స్టేటస్ గల కంపెనీ కలకత్తా కేంద్రం పనిచేస్తుంది గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అని ఇంజనీర్స్ అనే సంస్థ. ఓకేనా? 28వది ఎదురా అంటే 28వది చెన్నై పెట్రోలియం కార్పొరేషన్. ఓకేనా? ఇది 28వది. సో నెక్స్ట్, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకం. చూడండి ఇక్కడ, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఒక పథకం. ఈ పథకాన్ని 2024 ఫిబ్రవరి 13వ తారీఖున ప్రారంభించబడింది. 2027 మార్చి నాటికి మన భారతదేశంలో కోటి కుటుంబాల పైన సోలార్ ప్యానల్ ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంట్లో భాగంగా ఒక రికార్డును సాధించింది. 40 లక్షల ఇండ్ల పైన సోలార్ ను ఇటీవల బిగించడం అనేది జరిగింది. సో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా. ఓకేనా? నెక్స్ట్, ప్లాస్టిక్ పాలిమర్స్ కరెన్సీ నోట్లను ఇటీవల ప్రవేశపెట్టనున్నటువంటి మనకి ఆర్బీఐ, అంటే మన దేశ కరెన్సీ పేపర్ లాంటిది, నీటిలో వేస్తే మునిగిపోతుంది. ఓకేనా? అదేవిధంగా మనకి దాని ఏమంటారంటే నీటిలో వేస్తే నానిపోతుంది. సో ఆయిల్ ఏదైనా పడితే పనికిరాదు. ఓకేనా? ఇలా చినిగితే మనం ఇలా చింపేస్తే చినిగిపోతుంది. సో ఈసారి మన భారతదేశం ప్లాస్టిక్ లాంటి కరెన్సీ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆస్ట్రేలియా ఇలాంటి దేశం అమల్లో ఉంది ఆల్రెడీ. అంటే నీళ్ళలో వేసినా తడవదు. ఓకేనా? నువ్వు ఎక్కడైనా మనము సింపుల్గా కూడా చినగదు కొద్దిగా. ఓకేనా? అలా ప్రత్యేకమైన నోట్లను తీసుకున్నది ఆర్బీఐ. ఓకేనా? ఇది మిత్రమా మన కరెంట్ ఎకానమీ వెంకటేశ్వర యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో అన్ని కోర్సులు ఉన్నాయి. ఈలే కరెంట్ అఫైర్స్ కోర్సు అన్ని కూడా ఉన్నాయి. మీరు అందుబాటులో చూసుకోవచ్చు. ఈ నెంబర్ కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం.